తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకేలకైతే శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పింది కదా. తాజాగా నిన్న ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. మిగతా వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అవుతుంది, కొన్ని గుడ్ న్యూస్తో పాటు కొన్ని బ్యాడ్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలకు సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 28 తారీఖు అండి, శుక్రవారం రోజు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో కొత్త సంవత్సర కానుక రైతు భరోసా అనే పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించిన విషయం తెలిసింది కదా. జనవరి 26 తారీఖుని పథకాన్ని ప్రారంభించి తర్వాత ఇప్పటి వరకు 3 నెలలు అయితే కావస్తుంది. ఇన్ని ఎకరాల వరకు అనేది డబ్బులు అనేది రిలీజ్ చేశామని కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది కదా. చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రభుత్వం కొంతమందికి ఏమో రిలీజ్ చేసిందని, మాకు ఇంకా డబ్బులు రాలేదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రభుత్వం 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులకు 5 విడతల్లో అయితే నిధులు అనేది రైతుల ఖాతాలో నేరుగా డీబీటీ పద్ధతులు అయితే జమ చేయడం జరిగిందండి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. రైతుల అకౌంట్లోకి 500 కోట్ల రూపాయలు అనగా 4 ఎకరాల లోపు రైతు భరోసా ఫండ్స్ రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒకరోజే దాదాపు 200 కోట్ల రూపాయలు, మరో 2 రోజుల్లో మిగతా వారికి కూడా ఇప్పటివరకు 54,74,000 లబ్ధిదారులకైతే డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ కావడం జరిగిందట. ఇప్పటివరకు రాష్ట్రంలో సాగు చేస్తున్న భూముల సంఖ్య దాదాపు 1 కోటి పైచిల్లర అయితే ఉన్నాయట. అయితే ఈ భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అనేది విడుదలకు సంబంధించి పూర్తయిందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు రైతు భరోసా అనేది పూర్తి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏదైతే నిధులు కూడా విడుదలయ్యాయన్నమాట. మంగళవారం 3.33 లక్షల ఎకరాలకు గాను 1.06 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు 199 కోట్ల రూపాయలు అనేది నిధులు సర్కార్ అయితే విడుదల చేసిందట. అయితే దీన్ని బట్టి మనకు పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 3 ఎకరాల వరకు ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. రైతులకు సంబంధించి సాగు చేస్తున్న నిజమైన లబ్ధిదారులకు మాత్రం అంటే 3,400 కోట్ల రూపాయలు 3 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. తాజాగా వచ్చేసి మనకు 4 ఎకరాల వరకు అయితే కంప్లీట్ అయిందండి. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 3 ఎకరాల నుంచి 4 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే డబ్బులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఆ ప్రభుత్వం 5 ఎకరాలు వరకైతే కంప్లీట్ చేయాలని టార్గెట్ అయితే ఫిక్స్ చేసింది కాబట్టి తప్పనిసరిగా 4 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే నిధులు జమ అవుతున్నాయి అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు తెలంగాణలో ఎవరికైతే రైతు భరోసా నిధులు అనేది జమ కాలేదు, కొంతమందికి కొన్ని టెక్నికల్ ఇష్యూలు రావడం వల్ల ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ లో కొంత సర్వే నెంబర్ బ్లాక్ చేయడంతో ఇక అకౌంట్ నెంబర్ కూడా బ్లాక్ చేశారట. సో సాగు చేస్తున్న వారికి కూడా నిజంగా డబ్బులు రాకపోవడంతో వారు అధికారులను అయితే సంప్రదించి తగిన డాక్యుమెంట్లు అన్ని కూడా వెరిఫికేషన్ అయితే చేశారట. వారి జాబితాను అయితే సిద్ధం చేశారు. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల కంప్లీట్ అవుతున్న సందర్భంలో ఇక అధికారులు అయితే వేగవంతం చేశారు. అర్హులైనటువంటి జాబితాకు సంబంధించి సిద్ధం చేసిన విధంగానే డబ్బులు అనేది జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,666 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 4 ఎకరాలు ఉన్న రైతులకు 9 లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయలు అనేది అవసరం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇటీవల కాలంలో నిధులు అనేది జమ చేశామని చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే అనేది జమ కాలేదో, దాంతో పాటు కొత్తగా ఎవరికైతే అర్హులైతే సాధించారో దాదాపు 4 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా నిధులు అనేది జమ అవుతున్నాయి అనమాట. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా క్లారిటీ అయితే తెలియజేశారనమాట. ఇందుకు సంబంధించి రైతు భరోసా రాని వారికి సంబంధించి ఇక భరోసా మొదటి విడత వచ్చేసి 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని, తొలి విడత రుణమాఫీ 5 ఏళ్ళే తీసుకున్నారు. అయితే రెండోసారి గెలిచాక రుణమాఫీ అసలు పూర్తి చేయలేదని, 4 ఏళ్ల తర్వాత 11,000 రుణమాఫీ చేశారని, 4 ఏళ్ల తర్వాత రుణమాఫీ చేసేందుకు వాటికి వడ్డీ 8,500 కోట్ల పైగా అయిందంటే, మేము అధికారం వచ్చిన 6 నెలల్లోనే 26,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని, ఎన్నికల కోడ్ అడ్డంకి పెట్టుకుని రైతు బంధును కూడా వేయలేదని, భరోసా ఎగవేసిన రైతు బంధును తాము అధికారంలో వచ్చిన వెంటనే 7,625 కోట్ల రూపాయలు అనేది చెల్లిస్తున్నామని, వరి వేస్తే ఊరియా అని మాజీ సీఎం స్వయంగా బెదిరించారు. కానీ మేము వరి వేస్తే వరికి కింటాకు 500 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నామని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులకు సంబంధించి రైతు భరోసా పైన 33,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ నెలాఖరు నుంచి దాదాపు వచ్చే నెల పూర్తి స్థాయిలో కూడా నిధులు అనేది అందరి ఖాతాల్లో జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు సంబంధించి తప్పనిసరిగా మీ అకౌంట్లో అయితే ఈ రోజు అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి అనమాట. అందులో కూడా మెసేజ్ అయితే వస్తాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత డబ్బులు పడాయని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్త వారికి కూడా నిధులు అనేది విడతల వారిగా డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సర్కార్ గుడ్ న్యూస్ అండి. రేషన్ కార్డు ఉన్న వారికి ఏదైతే సన్న బియ్యం హామీ ఇచ్చిన మేరకు నిలబెట్టుకున్నారు. బియ్యం అనేది ఇక ఇప్పటికే దాదాపు సన్న బియ్యం అనేది పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని రేషన్ షాపుల వద్దకు అయితే చేరుకుంటున్నాయట. మనకి ఏప్రిల్ 1 తారీఖు నుంచి సన్న బియ్యం పంపిణీ అనేది ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి.
వీడియో అనేది ఎండ్ వరకు వచ్చిందండి. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పథకానికి సంబంధించి వీడియో రూపంలో అందించే ప్రయత్నం అనేది జరుగుతుందండి. రైతులకు సంబంధించి వివిధ పథకాలకు సమాచారాన్ని